గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి రైతులు సహకరిస్తే హుస్నాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. దేశంలోని మొట్టమొదటిసారిగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ఉగాది రోజు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. అట్టడుగు వర్గాల నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. హుస్నాబాద్లో 150 పడకల ఆసుపత్రి, ఇంజనీరింగ్ కాలేజ్, ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకుని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఇది ఒక గొప్ప మార్పు. నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా మాట్లాడుంటారు కానీ అమలు జరగలేదు. అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తూ గొప్ప కార్యక్రమాన్ని ఉగాది పండుగ పూట బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. కాలువలు తవ్వడానికి సంబంధించి రైతులు, ఆ గ్రామాల పెద్దలు అందరూ సహకరించమని కోరుతాను. ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది అయినా ఈ యొక్క కాలువలు తవ్వేటువంటి అంశానికి సంబంధించి సహకరించినట్టయితే గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ముందుకు పోతుంది అనేటువంటి మాట కదా ఇంకో విధంగా ప్రయత్నం చేస్తాం.